జీడీఆర్ న్యూస్, ఇది సామాన్యుని గళం. ఆన్లైన్ ఫార్మసీలు భారీ డిస్కౌంట్లకు వ్యతిరేకంగా మేర్ 20న దేశవ్యాప్తంగా బంద్కు కెమిస్టులు పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా 12 లక్షలకు పైగా కెమిస్టులు మే 20 బంద్ లో పాల్గొనున్నారు. అక్రమ ఈ ఫార్మసీలు ప్రజారోగ్యానికి ముప్పుగా మారుతున్నాయని ఏఐఓసీడ్ ఆరోపించింది. చిన్న కెమిస్టుల జీవనాధారం ప్రమాదంలో పడుతోందని సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్ కెమిస్ట్రీ రిజిస్ట్రేషన్ జనరల్ బాడీ మెంబర్ శివకుమార్ గారు, తిరుపతి కెమిస్ట్ అండ్ రిజిస్టర్ అసోసియేషన్ సెక్రటరీ విశ్వనాథ్ గారు, తిరుపతి హోల్సేల్ మెడికల్ హోల్సేల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కుమార్ గారు, ఆంధ్రప్రదేశ్ జనరల్ సెక్రటరీ శశికుమార్ గారు మరియు తిరుపతి కెమిస్ట్ అండ్ రిజిస్టర్ అసోసియేషన్ ట్రెజరర్ నాగప్రసాద్ గారు. ఈరోజు ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం మా ఆల్ ఇండియా కెమిస్ట్ అండ్ రిజిస్టర్ అసోసియేషన్ నిర్ణయానుసారం మే 20వ తేదీన ఆల్ ఇండియాలో మెడికల్ షాపుల బంద్ సంపూర్ణంగా నిర్వహించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగినది. ఆ నిర్ణయానుసారం 12.4 లక్షల కెమిస్టులు ఇండియాలో ఉన్నారు. ఆన్లైన్ ఫార్మసీలకి నియంత్రణ లేకుండా, డిస్కౌంట్ విధానాలు ఒక పద్ధతి లేకుండా, డోర్ డెలివరీలు ఎట్లా అంటే అట్లా ఇచ్చేస్తూ మందులు మిగిలిన కమోడిటీస్ లాగా చేసేదానికి వ్యతిరేకంగా ఈరోజు మే 20వ తేదీ మేము బంద్ నిర్వహించడానికి నిర్ణయం తీసుకున్నాం. ఈ 12.4 లక్షల మంది కెమిస్టులకి 5 కోట్ల మంది ఆధారపడి కుటుంబాలన్నీ ఉన్నాయి. మేము నరేంద్ర మోదీ ప్రెసిడెంట్ మన ప్రైమ్ మినిస్టర్ గారికి కూడా వినతి పత్రం సమర్పించాం. ఫార్మాసిటికల్ వ్యాపార రంగాన్ని ప్రభావితం చేస్తున్న ఈ సమస్యలన్నీ కూడా కెమిస్ట్రీలో ఈ ఇబ్బందిని పరిగణించి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరడం జరిగింది. దానిలో ప్రధాన అంశాలు కూడా ఉన్నాయి. ఒకటి, కోవిడ్ కాలానికి సంబంధించిన తాత్కాలిక నోటిఫికేషన్ GSR 220E తక్షణమే ఉపసంహరించాలని. 2, ఈ ఫార్మసీ సంబంధిత GSR 220E నోటిఫికేషన్ రద్దు చేయాలని. 3వది, పెద్ద కార్పొరేట్ సంస్థల అన్యాయ భారీ డిస్కౌంట్ అరికట్టేందుకు లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ విధానాన్ని అమలు చేయాలని మేము ఈ 3 ప్రధానమైన డిమాండ్లతో ఈరోజు వెళ్ళడం జరుగుతుంది. పూర్తి బంద్ కోసం వెళ్ళడం జరుగుతుంది. దానిలో GSR 220E అనేది అప్పుడు తాత్కాలికంగా మన లాక్డౌన్ టైంలో ముందు హోమ్ డెలివరీ కోసం అని చెప్పి ఇచ్చిన నోటిఫికేషన్ అది. ఆ నోటిఫికేషన్ అలాగే కంటిన్యూ చేస్తూ ఆ తర్వాత కూడా కంటిన్యూ చేస్తున్నారు. దానివల్ల ఎట్లా మిస్యూజ్ అవుతుందంటే హ్యాబిచువేటెడ్ డ్రగ్స్ కానీ, తర్వాత అబార్షన్ కిట్స్ లాంటివి కానీ అన్నీ కూడా ఏదంటే అది ఒక ఫేక్ ప్రిస్క్రిప్షన్స్తో, ఒక నియంత్రణ లేకుండా ఈ ఫార్మసీస్ ద్వారా ప్రొవైడర్ ఒకరు ఉంటారు, డిస్పాచ్ చేసేది ఒకరు ఉంటారు. వారి ద్వారా మందులు డైరెక్ట్గా తెచ్చుకోవడం జరుగుతుంది. కెమిస్ట్రీకి వాళ్ళు పంపించడం, మన కస్టమర్స్కి పంపించడం జరుగుతుంది. ఆ కస్టమర్స్లో ఎక్కువ మంది ఉన్నారు. జనరేషన్స్ అన్ని పాడైపోతున్నాయి. మందుల షాపులు డ్రగ్ ప్రైస్ కంట్రోల్ చట్ట ప్రకారం ఫార్మసిస్ట్ ద్వారా డ్రగ్ ఇన్స్పెక్టర్ నియంత్రణలో డ్రగ్ కంట్రోల్ అథారిటీ ఇన్స్పెక్షన్స్తో మామూలుగా మందులు ఇవ్వడం జరుగుతుంది. డాక్టర్ ప్రిస్క్రిప్షన్స్తో ఉన్నవి. అలాంటిది ఏమీ లేకుండా ఆ డాక్టర్ ప్రిస్క్రిప్షన్స్ ఎప్పుడున్నాయో తెలియదు. ఆ హ్యాబిచువేటెడ్ డ్రగ్స్ కానీ లేదా మామూలు మందులైనా కానీ, మీరు ఉదాహరణకి బీపీ కానీ డయాబెటిక్ మందులు కూడా మనం అదే కంటిన్యూగా సంవత్సరాల తరబడి వాడలేం కదా. ఎందుకంటే బీపీ కంట్రోల్ కావచ్చు, పెరగవచ్చు, తగ్గవచ్చు, మోతాదులు మారవచ్చు. డాక్టర్ కంట్రోల్, డాక్టర్ ప్రిస్క్రిప్షన్స్ కావాలి. అదే మాదిరిగా షుగర్ వ్యాధి కూడా అంతే. అలాంటివి రెగ్యులర్గా వాడే మందులకి ఇబ్బందిగానే ఉంది. అవి కాకుండా నిద్ర మాత్రలు, మత్తు మందులు లాంటివి, ఇంజెక్షన్స్ ఇలాంటివి కూడా విస్తృతంగా ఈ ఫార్మసీస్ ద్వారా సప్లై చేస్తున్నారు. కాబట్టి దాని నియంత్రణ లేదు. కాబట్టి ఆ నియంత్రణ లేనప్పుడు దాన్ని రద్దు చేయాలి అనేది మా ఆల్ ఇండియా అసోసియేషన్ యొక్క ప్రథమ డిమాండ్.